అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని తిరుపతి రుయా హాస్పిటల్ ముందు ఉన్న ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గూండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. స్వతంత్రం అనంతరం భాష ప్రయుక్త రాష్ట్ర కోసం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రవానికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ 48 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాశారని గుర్తు చేశారు. ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఆయన్ను ప్రతి తెలుగువారు స్మరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గూండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు ఉత్తవాండ్ల సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ సెంట్రల్ మండలం ప్రధాన కార్యదర్శి తండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, పురోహితుడు సురేష్ స్వామి, తెలుగుదేశం సీనియర్ నాయకులు చిత్తరపు హనుమంతరావులు పలువురు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కలిసి పూలమాలతో సంస్కరించుకోవడం జరిగింది. ఆయన ఈ రాష్ట్రం తమిళనాడు ఉన్న రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్ హింసల కోసం ఎన్నో పోరాటాలు చేసి అవసరపడినారు. ఆయన ఇవాళ స్మరించుకోవడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మహాత్మా గాంధీ గారితో ఆయన వీరరాష్ట్రంగా బ్రిటిష్ వారు పోరాడి మన స్వరాజ్యం కోసం మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరామ్ గారు వాళ్ళ జయంతి ధర్మంగా ఆయన్ని స్మరించుకోవడం ఎంతో గొప్పగా ఆశిస్తున్నాం. కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలుగువారి కోసం ఒక రాష్ట్రం ఉండాలని, తెలుగువారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు పోరాడి తన అసవుల భాష త్యాగధనను చేపట్టే శ్రీరాములు గారు అమరజీవి ఆచంద్రారకం వర్ధిలతో తెలుగువారికి ఒక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి మహనీయుని యొక్క ఈ జయంతి వేడుకలు తిరుపతిలోని రుయా హాస్పిటల్ సర్కిల్లో గల రాష్ట్ర విగ్రహానికి ఘన నివాళులు ఆ త్యాగధనుని యొక్క సేవలు గుర్తించి రాబోయే తరానికి తెలియజేయాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంలో ఉంది. కాబట్టి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఆయన త్యాగనిరతని పాఠ్యాంశంగా చేర్చాలని కోరుకుంటున్నారు.